కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి ఏర్పడుతోంది. ఇదే రోజున రవిపుష్యమి యోగం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియో కంటబడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఈ పౌర్ణమి రోజున చేసే కొన్ని పనులు మీ అదృష్టాన్ని మార్చేస్తాయి. అయితే పౌర్ణమి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు, లేదంటే మీ సంపద మొత్తం కోల్పోతారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. ఇదే రోజు రవిపుష్యయోగం మరియు గజకకేసరి యోగం ఏర్పడుతుంది. ఆదివారం కలిసి వచ్చే పుష్యమి నక్షత్రం అలాగే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజున పాటించే కొన్ని పరిహారాలకు విపరీతమైన ధనయోగం కలుగుతుందని నమ్మకం. ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నది స్నానం చేయాలి. ఈ ఒక్కరోజు పుణ్యనదుల్లో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అయితే నదుల్లో స్నానం చెయ్యలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఇంట్లో స్నానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే నీటిలో ఉప్పు కలిపి స్నానం చేస్తే నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. అయితే ఆదివారం వచ్చింది కదా అని ఆ రోజు ఆలస్యంగా నిద్రలేవకండి. పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక ఈ ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. పౌర్ణమి రోజున మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. బూడిద గుమ్మడికాయ శక్తి ఉంటుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి. ఇక పెద్ద బూడిద గుమ్మడికాయను తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి. పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టితే నరదిష్టి, కంటిదోషాలు మీ ఇంటిపై పడకుండా కుటుంబంలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేనివారు ఒక ఎర్రటి వస్త్రంలో తల్లుప్పు మూటకట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఓ నలుపు రంగు దారాన్ని తీసుకొని ఆ దారానికి 9 ముడులు వేయండి. ఈ నల్లగారాన్ని మగవారు కుడికాలికి, ఆడవారైతే ఎడమకాలికి కట్టుకోండి. అనారోగ్య సమస్యలు, దిష్టిదోషాలన్నీ తొలగిపోతాయి. ఈ మాఘ పౌర్ణమి శుభవేళ, అందులోనూ పుష్యమియోగం కలిసి వచ్చిన ఆదివారం నాడు మీ పూజగదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులవక తప్పదు. అలాగే ఈ రోజున తులసిని పూజించాలి. తులసికోటలో దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. విశేషంగా ఈ మాఘ పౌర్ణమి నాడు తులసి మొక్కను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు, మీ జాతికల్లో అదృష్టం తాండవిస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారమవుతుంది. అయితే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చెయ్యాలి. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కళ్ళు పూనుకొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే పౌర్ణమి రోజున ఉప్పుకొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. రవిపుష్యయోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున రవిపుష్యయోగంలో బంగారం లేదా వెండి వస్తువులు కొంటే అక్షయ కలుగుతుందని, మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుందని నమ్మకం. అయితే బంగారం, వెండి కొనలేనివారు దక్షిణావృత శంఖం తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే ఈ రోజున ఇత్తడి వస్తువులు కొన్నా చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోండి. 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కళ్ళుప్పు, అలాగే కొన్ని ఆవాలు తీసుకొని మీ కుటుంబ సభ్యులందరికీ 3 సార్లు దిష్టి తీసి బయటపడేయండి, లేదా ఎర్రటి నీటితో దిష్టి తీసినా సరిపోతుంది. పౌర్ణమి రోజున కుటుంబమంతా దిష్టి తీయించుకుంటే మీ భవిష్యత్తులో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి, ఎన్నో ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు కొనకండి. రవిపుష్యయోగంలో ఇనుప వస్తువులు కొంటే శని ప్రభావం పెరుగుతుంది. అలాగే నలుపు రంగు వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు మరియు పదునైన వస్తువులను కూడా ఈ రోజు కొనకండి. వీటివల్ల మీ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. అలాగే ఈ రోజున కొత్త వాహనాలు కొంటే చాలా శుభసూచకం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పసుపు కొమ్ములు కొనుక్కోండి. ఈ రోజు పసుపు కొమ్ములు కొని మీ పూజగదిలో ఉంచితే పిల్లల చదువులు, పాటంకాలు తొలగిపోతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహయోగం సిద్ధిస్తుంది.
అలాగే ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా బియ్యం లేదా గోధుమలు కొనుక్కుని ఇంటికి తెచ్చుకోండి. పౌర్ణమి రోజున ధాన్యం కొంటే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఈ పౌర్ణమి రోజున తులసి ఆకులు కోయకూడదు, లేదంటే లక్ష్మీదేవి కోపం వస్తుంది. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చెయ్యకండి. ఇక ఈ పౌర్ణమి నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి. పసుపు చాలా శుభసూచకం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఇల్లంతా ఉప్పునీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోండి. పౌర్ణమి రోజున ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇల్లంతా వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. పౌర్ణమి రోజున గుమ్మానికి పసుపు రాస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కొన్ని తమలపాకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగి మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. పౌర్ణమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ గుమ్మంలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందట. ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ చంద్రకిరణాలు మన శరీరంపైన పడితే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. కాబట్టి ఈ ఆదివారం రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుణ్ణి చూస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి వచ్చే శుభవేళ. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా తుడిచి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇంటి ద్వారంపైన స్వస్తిక్ గుర్తు ఉంటే మన ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది. బీరువాను కూడా లక్ష్మీస్వరూపంగా భావిస్తారు కాబట్టి పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకొని మీ బీరువా డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద బాగా పెరుగుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే పౌర్ణమి రోజున చేసే దానాలకు 1,000,000 రెట్లు పుణ్యఫలితం లభిస్తుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలు, అప్పు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ముందు 9 దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. మానసిక ప్రశాంతత లేనివారు ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట 9 గంటలలోపు పాలతో చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించండి. అలాగే ఈ రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే బంగారం కొనే యోగం కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున కనకధార స్తోత్రం 11 సార్లు చదవండి. బంగారం కొనే యోగం కలిసి వస్తుంది. అలాగే మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఆ శంఖంలో కొన్ని నీళ్లు నింపి మీ ఇల్లంతా చల్లుకోండి. మీ ఇంటికున్న వాస్తుదోషాలు, దరిద్రపాదాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున పేదలకు బియ్యం దానం చేయండి. మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలిసి వస్తాయి. హుషారు కదా? ఈ వీడియో గనక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.